హరిద్వార్ హరిద్వార్ ఢిల్లీకి నార్త్ వెస్ట్లో 214 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పవిత్ర గంగలో స్నానమాచరిస్తున్న యాత్రికులు. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నది అయిన గంగా నది హిమాలయాల నుండి దిగి హరిద్వార్ వద్ద మైదానాల గుండా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రత్యేక హోదాను ఇస్తుంది. ప్రతి భక్తుడైన హిందువు కలలో హరిద్వార్కు తీర్థయాత్రగా మారుతుంది. ఆశ్చర్యకరంగా పురాతన స్మారక చిహ్నాలు లేని హరిద్వార్ యొక్క అత్యంత ప్రసిద్ధమైన చూడటం, అలాగే స్థిరమైన సూచన బిందువు దాని అనేక స్థాన స్థలములతో కూడిన గంగానది. ఘాట్లు, చెరువులు మరియు దేవాలయాలు హిందూ ఆచారాల యొక్క ఈ సందడిగా ఉండే ప్రదేశాలు ప్రదర్శించబడుతున్నాయి. హరిద్వార్ వద్ద గంగానది తమ పూర్వీకుల మోక్షానికి మరియు వారి స్వంత ప్రాయశ్చిత్తం కోసం యాత్రికులు నది శక్తిపై తమ ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ప్రధాన్ ఘాట్ హర్ కి పౌరి ఆ ప్రదేశంలో విష్ణువు పాదాల ముద్ర కారణంగా పేరు పెట్టబడింది. ఈ ఘాట్ వద్ద రోజువారీ సాయంత్రం హారతికి వందలాది మంది హాజరవుతారు. ఆకు పడవలు పూలతో నింపబడి దీపాలతో వెలిగించి గంగానదిపై కొట్టుకుపోతాయి. మరింత దక్షిణంగా ఒక రోప్వే పట్టణాన్ని నదికి అవతలి కొండపై ఉన్న మానసాదేవి ఆలయానికి కలుపుతుంది. ఇది హరిద్వార్ యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది. పట్టణానికి దక్షిణంగా ఉన్న ప్రసిద్ధ గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఇది చోటీవాలా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది వేద జ్ఞానం యొక్క కేంద్రంగా ఉంది. ఇక్కడ వారి గురువులు సాంప్రదాయ మౌఖిక శైలిలో బోధిస్తారు. ఇక్కడ ఒక విభాగం పురావస్తు పరిశోధనలను ప్రదర్శిస్తుంది. రెస్టారెంట్లు మరియు విద్యార్థులు పవిత్ర ఆరోగ్యానికి మార్గం. హరిద్వార్ వాతావరణం పురాతన కాలం నుండి పెద్దగా మారలేదు. దీనిని అనుభవించడానికి మంచి మార్గం ఏమిటంటే నది ఒడ్డున ఉన్న బజార్ వెంట నడవడం, చిన్న తినుబండారాలు మరియు ఆచార సామగ్రితో నిండిన స్టాళ్లు, సింధూర పొడితో చేసిన చిన్న దిబ్బలు, ఎరుపు మరియు బంగారు వస్త్రంతో చుట్టబడిన కొబ్బరికాయలు మరియు ఇత్తడి విగ్రహాలు యాత్రికులకు అత్యంత ప్రాచుర్యం పొందిన వస్తువులు. ఇక్కడ విక్రయించే జాడీ మరియు డబ్బాలు వీటిని హిందూ ఆచారాలలో ముఖ్యమైన పదార్థమైన గంగాజలం తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఇది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుందని విశ్వసించి నమ్ముతారు. సుగంధ సురభి ఎస్పి యోగా సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన మార్గం. నియంత్రిత శ్వాస మరియు ధ్యానం, ప్రాణాయామంతో పాటు ఆసనాలు 2000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వ్యక్తిని స్వీయ సాక్షాత్కార మార్గంలో అమర్చడానికి పిలువబడే శారీరక భంగిమల శ్రేణిని రూపొందించాడు. అప్పటి నుండి యోగాను సన్యాసులు మరియు సన్యాసులు కానివారు కూడా అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా యోగా నరాలు మరియు కండరాలను సడలిస్తూ రక్త ప్రసరణను ప్రేరేపించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు కేంద్రీకరిస్తుంది. ఇది రోజువారీ జీవితంలోని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది మరియు ఇది ఆధునిక జీవనశైలికి ప్రత్యేకంగా సరిపోతుంది, ఎందుకంటే దీనికి పరికరాలు లేదా జిమ్ సందర్శనలు అవసరం లేదు. 1960ల చివర్లలో బీటిల్స్ రిషికేశ్లోని మహర్షి మహేష్ యోగి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు యోగా విస్తృత ప్రజాదరణ పొందిన స్పృహలోకి ప్రవేశించింది మరియు నేడు అనేక యోగా పాఠశాలలు భారతదేశంలో, అలాగే యూరప్ మరియు ఉత్తర అమెరికాలలో కేంద్రాలను కలిగి ఉన్నాయి. అనేక యోగా ఆశ్రమాలతో కూడిన రిషికేశ్ను ప్రపంచంలోని యోగా రాజధానిగా పేర్కొంటారు. ఫిబ్రవరిలో ఇక్కడ అంతర్జాతీయ వారం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.